నిన్న మా టీంలో ఒకరు తిరుమల ఇష్యూను ఇప్పుడు ఏ విధంగా ప్రభుత్వం హ్యాండిల్ చేయొచ్చు? ఇప్పుడు ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారు? అని చెప్పి ఒక చ ఒక డిస్కషన్ చేసినప్పుడు నేను నిన్ననే చెప్పిన. ఏముంది ఫస్ట్ అయితే ఏదో విధంగా టీటీడీ ఈవోగా ఉన్న అశోక్ సింఘాల్ మీద వేటేస్తారు. ఎందుకంటే సిట్ అనేది ఆయన పేరు ప్రస్తావించింది కదా! ఆయన ఈవోగా ఉన్నప్పుడు డైరీ కంపెనీలతోటి అగ్రిమెంట్లు కుదుర్చుకునే దాంట్లో అంత పారదర్శకంగా ఆయన వ్యవహరించలేదు అని ఏదో ఆయన మీద అయితే ఒక పాయింట్ మెన్షన్ చేశారు కదా సిట్లో. సో ఆయన వచ్చి 2-3 నెలలే అయింది. వాస్తవానికి స్ట్రిక్ట్ ఆఫీసరు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ దగ్గర సంబంధాలే ఉంటాయి. గుజరాత్ ఆయన చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పీరియడ్లోనూ ఆయన టీటీడీ ఈవోగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనూ ఈవోగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఈవోగా వచ్చారు. సో కాసింత స్ట్రిక్టు ఆయన టీటీడీ ఈవోగా ఉంటే వీళ్ళేమని అనుకుంటే అనుకున్నవన్నీ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలన్నా కష్టమే. అందుకని ఫస్ట్ ఆయన బదిలీ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఫస్ట్ ఎవరికైనా కనుక బాధ్యతలు ఇస్తారు. ఫస్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారు. పరిస్థితులను చూసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇస్తారు. అలా ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలంటే సీఎంఓలు ఎవరెవరు కీలకమైన వ్యక్తికి ఇస్తారు. కీలకమైన వ్యక్తి ఎవరు ఒక మంత్రికి సమీప బంధువు కూడా అయినటువంటి ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రకి ఇస్తారేమో అని చెప్పారు అన్న. చాలా క్యాజువల్గా అన్న. సీన్ కట్ చేసి ఈరోజు అదే బ్రేకింగ్. టీటీడీ ఈవోను బదిలీ చేశారు. అశోక్ సింఘాల్ 2-3 నెలలు అయింది వచ్చి. ఆయన్ను బదిలీ చేశారు. రవిచంద్ర ఐఏఎస్కి ఇన్ఛార్జ్గా బాధ్యతలు ఇచ్చారు. నెక్స్ట్ పరిస్థితులను బట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇస్తారేమో. ఇప్పుడు అంటూ ఉన్నారు కదా, టీటీడీ చైర్మన్ గారు అంటున్నారు, ప్రభుత్వ ముఖ్యులు అంటూ ఉన్నారు, దీన్ని మళ్ళీ విచారణ చేయాలి, మేము ఇంకో రకంగా చేస్తాం, మేము హైకోర్టులో పిటిషన్లు ఇస్తాం, దీంట్లో ఈ అంశం విచారించాలి, దాంట్లో ఆ అంశం విచారించాలి అంటున్నారు కదా. ఇవన్నీ జరగాలి అనుకుంటే అసలు వీళ్ళొక కీలకమైన అధికారి అక్కడ ఉండాలి ఈవోగా. సో మరి ఒక కీలకమైన అధికారి వీళ్ళకు అంటే బాగా సాన్నిహిత్యంగా ఉన్న అధికారి వచ్చేసారు. ఇప్పుడు అశోక్ సింఘాల్ ఉంటే ఉన్నవన్నీ జరగవు. సో అందుకే 2-3 నెలల్లోనే మొత్తం మీద భలే అసలు ఇంత తొందరగా ఆయన బదిలీ చేసేసారు. కాసింత బాగా పనిచేస్తారనే పేరుంది కూడా ఆయనకు. ఆయన టీటీడీకి ఈవోగా వచ్చినప్పుడు మనం కూడా మాట్లాడుకున్నాం, కాసింత ఎఫిషియెంట్ ఆఫీసర్ని తెచ్చారు అని. సీన్ కట్ చేస్తే 3 నెలలకి పంపించేశారు. ఇప్పుడు చూడాలి ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు టీటీడీతో శ్రీవారి లడ్డూ ప్రసాదంతో ఏ విధమైన రాజకీయం ఎలాంటి మలుపులు తిరగబోతుంది అన్నది నిజంగానే ఇంట్రెస్టింగ్. చూద్దాం.